నా పేరు చిత్తర్ అశోక్, గ్రామం బడా భీమ్గల్ మండలం, నిజామాబాద్ డిస్టిక్. ఎస్సీ కులానికి చెందిన వాళ్ళం. అయితే అక్కడ అంబేద్కర్ దగ్గర బొమ్మలు పెడుతూ బ్యానర్ పెట్టి మాకు పోకుండా అంబేద్కర్కి అడ్డంగా బ్యానర్ పెట్టి మాకు చాలా బాధాకరంగా చేస్తున్నారు కాపు వాళ్ళు. దానికి మేము ఎన్నోసార్లు నచ్చజెప్పినాం, అయినా వాళ్ళు వినకుండా మా మీదకి కొట్టడానికి కానీ బెదిరించడానికి కానీ ముందుకు వచ్చిండ్రు. అయినా మేము పోలీసులకు కంప్లైంట్ చేసినాము, అయినా తగ్గకుండా మళ్ళీ గోడలు కట్టిండ్రు. దయచేసి అది గోడలు తీసేసి, అంటే బ్యానర్ కుండి చిన్న కుండి కట్టిందని తీసేసి మాకు సహకరించగలని కోరుకుంటున్నాం. ఫిర్యాదు చేస్తే ఏమంటున్నారంటే సార్ దగ్గరికి వచ్చి పోలీసు కలిసి కంప్లైంట్ చేసినాము, సరే అన్ని విధాలా చూసుకుంటాము, మీది ఏం తప్పు లేదని చెప్పారు. అందుకు మేము కంప్లైంట్ ఇచ్చి వెళ్తున్నాం. ఇబ్బంది ఉన్నది, నీళ్ళ కడకపోయినా కయ్యమే. అంబేద్కర్ తీసి పడేసిండ్రు కసరకుండిలా. మమ్మల్ని ఏడికి పోయినా హింసిస్తున్నారు. మీరు మాది వాళ్ళు మా తాడికి రాకుండ్రి, మీరు దూరం ఉండ్రి, మీరు చిల్లర జాతి వాళ్ళు చిల్లరలుగా ఉండవుద్ది. ఆడవాళ్ళు అన్ని 3 సంవత్సరాలు ఇట్లా పోని అంతా మనం ఒక్కటే కదా. దేవుడి సమాజం ఏమెత్తుకపోయేది పోయేటప్పుడు అందరం మంచిగా కలిసి ఉందాం అన్నట్లు అనుకున్నాం. కానీ వాళ్ళు ఆడికి ఎంత తగ్గించుకుంటే వాళ్ళంతా హెచ్చిపోబడుతున్నారు. ఎంత దాకా మేము సాధించాలా, ఎంత దాకా నశించుకోవాలా మేము? నిన్నటి నుంచి వాళ్ళు ఇంకా కొట్టిండ్రు సుగా పోలీసు వాళ్ళంచుగా నువ్వు కేసి హింసించుకొని మేము అక్కడ మా గేట్ బార్డరే దాటలేము. వద్దు అంటే వద్దు, మనం పోవద్దు అంటే మేము అట్లనే ఊరుకున్నాం. మాకు లేదా శక్తి చేయాలంటే మా పిల్లలకు లేదా, మైనా ఊరుకున్నాం. ఏమన్నారు చేస్తాం, మీకు కాంప్రమైజ్ కానీ డేట్కి అయితే మేము కాంప్రమైజ్ చెప్పు. ఇవన్నీ బాధలు పడుకుంటే ఇంకెందుకు కాల కాంప్రమైజ్ ఎందుకు కాల చెప్పు. మమ్మల్ని వచ్చి సంబంధిస్తున్నారు. రాకుండ్రి ఇక్కడ రాకుండ్రా అని మమ్మల్ని సంబంధిస్తున్నారు. కానీ వాళ్ళని ఎవరు సంబంధిస్తలేదు. చాలా సైడే ఉన్నారు. ఇక కాంప్రమైజ్ చెప్పు.